సన్నవడ్లను వెంటనే 2000 వరకు జై జవాన్ జై కిసాన్. పూర్తిగా ఇది నీ నిరంకుశ వైఖరికి నిదర్శనం. నీ ఫామ్ హౌస్ లోనేమో దొడ్డు వడ్లు పండిస్తావు, మిగతా రైతులందరూ కూడా సన్న పంటలు పండియాలా. ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రులు ఇప్పుడైనా వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడు పొలంకి పోయిందా ఇప్పుడు దోచి కట్టినా తెలియదు కానీ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి చేయడు ఆసారి ఈసీలో కూర్చున్నాడు. ఆసారి కానీ ఆసారి గారి ప్రకటన అడుగుతలే మీ ఎన్నోసారి ఇయ్యాడు ప్రకటన ఇచ్చేది కేసీఆర్. కొడుకు చేసేది కేసీఆర్ అంత అవసరం ఉంటే కొడుకుని వ్యవసాయ శాఖ మంత్రి చేసేది, ఐటీ శాఖ మంత్రి ఏసీలో కూర్చోవాలి, కంప్యూటర్లు చూసుకోవాలి, కష్టపడేది లేదు. తెలంగాణ పేరు చెప్పుకొని ఓటు దొరుకుకోవాలి, పని చేసేయాలి. ఈసారి రైతులందరూ గట్టి గుర్తుంచుకుంది. రేపటికెళ్ళి గాలి మొదలైంది. దుబ్బాక ఎలక్షన్ అయిపోయిందా ఇక తెలంగాణ గవర్నమెంట్ పడిపోతుంది, దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ కష్టాలు ఇంకా 2 కాలాలు ఉంటాయి. 2 కాలాల తర్వాత కొత్త పని అవుతుంది. మీకు తెలియదు ఈ బిల్లు పాస్ అయింది, రైతు బిల్లు పాస్ అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ పంట భూమిని అడిగే అవసరం లేదు. కేసీఆర్ గారు వ్యవసాయం నిలవదు అన్నట్టు ఈ కేసీఆర్ నాకు తెలుసో తెలియదు కానీ మన బాల్గొండ ప్రజలు కానీ ఆర్మూర్ సబ్ డివిజన్ ప్రజలు కానీ ఇంతకుముందు ఏదైతే మన శ్రీరామ్ సాగర్ నీళ్లు మనకు ఎండాకాలం ఉన్నది, నీళ్ళు అందుతలేవు అని మనం ఇక్కడ ఈ కెనాల్ వరదకాలం పక్క ఉన్న గ్రామాలన్నీ కూడా మనం అప్పుడు ఆందోళన చేస్తుంటే ఉక్కుపాదంతో అనిపించే సంగతి అందరికీ కూడా గుర్తు. కానీ ఆ దెబ్బ ఏదైతే ఎలక్షన్ వచ్చినప్పుడు అరవింద్ అన్న గారికి మనం అందరం కూడా ఓటేసి కవితని ఇంటికి పంపించిన రోజులు కేసీఆర్ కోసం జ్ఞాపకం లేదు. ఎందుకంటే మక్కల మీద మనం ఎప్పుడైతే ఉద్యమం చేసినాం, ఏదైతే మక్కలు 1200 రూపాయలు పోతున్నాయి, రైతుకేమో మద్దతు ధర లేదు, 1800 ఇస్తే మాకు 1850 అటు ఇస్తే మాకు మద్దతు ధర ఉంటే బాగుంటుంది, మాకు రైతులకు గిట్టుబాటు అవుతుందని మనం ఉద్యమం చేస్తున్న తరుణంలో ఆయన మాత్రము స్పందించక ఏం చేసిందంటే అట్లనే పోయిండు. దుబ్బాక ఎలక్షన్లలో ఏర్పడుతున్నది ఏంటంటే రఘునందన్ రావుకు బీజేపీకి వస్తున్న ఆదరణ. రైతులు అక్కడ ప్రతి ఒక్క రైతు నిరాశలో ఉన్నాడు. మక్కలు పండించిన రైతు రైతులకు ఒక ఆశ చూపించేసి రైతుల మీద ఆజమాయిషి పెట్టేసేసి ఈరోజు నీ ఇష్టం వచ్చిన పంటనే వేయాలి, లేకుంటే నీకు రైతు బంధు రాదు అని చెప్పి నిర్బంధంగా చేయడం అనేది పూర్తిగా రైతులను కూడా మోసం చేసినట్టే అని చెప్పి బీజేపీ పార్టీ భావించింది. మీ అందరికి తెలుసు పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలా, పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి మన ఎంపీ గారు చాలా సార్లు చెప్పడం జరిగింది. మద్దతు ధర కొరకు మీరు లెటర్ రాయబోయే కేంద్రానికి, నేను కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను మద్దతు ధర ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి కూడా నువ్వు రైతుల పక్షాన్ని నిలబడి అయ్యో రైతులకు మద్దతు అవుతుంది, పసుపు పంటకు రేటు వస్తుంది, నేను రాస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షాన్ని చూడలేదు. అదేవిధంగా మక్కలు కొనుగోలు కేంద్రాలు పెట్టుమని చెప్పి రైతులందరూ కూడా లబోదిమని చెప్పి రోడ్ల మీదకి రావడం జరిగింది. కానీ దాన్ని కూడా నువ్వు పట్టించుకోకుండా ఈరోజు దుబ్బాక ఎలక్షన్స్ వచ్చినాయి, రైతులను ఎట్లైనా మన కష్టాన్ని తిప్పుకోవాలా అనే ఒక ఉద్దేశంతో దాదాపు 90% మక్కలు అమ్ముతున్న తర్వాత ఈరోజు ట్రేడర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత పెట్టడం జరిగిందంటే మళ్ళీ నువ్వు రైతులను మోసం చేసినట్లేదు. ఈరోజు రైతులు ఎంత కష్టాలలో ఉన్నారంటే వరి ధాన్యం వస్తున్నది, పంట తీసుకుపోయి కమిషన్ ఏజెంట్లకు ఇవ్వాలి, రైస్ మిల్లర్లకు ఇవ్వాలి. అక్కడ కూడా నువ్వు కమిషన్ ఏజెంట్లతో రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై 8-9% తరుగు పేరు మీద వసూలు చేస్తున్నారు. ఈరోజు నిజామాబాద్ లో ఉన్న అధికారులు కూడా దాన్ని చూడడానికి వ్యవహరించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం రైతుల పక్షాన లేదు. ట్రేడర్స్, కమిషన్ ఏజెంట్లు ఏ రకంగా రైతులను మోసం చేయాలి, ఆ రైతులను మోసం చేసిన డబ్బులు మనం తినాలి అంటే వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ కూడా దాదాపు ఈ రైస్ మిల్లర్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు కూడా జరుగుతున్నాయి నిజామాబాద్ నుంచి. కాబట్టి ఎవరు కూడా ఈ సంవత్సరం అట్లా కూడా లాస్ కాకండి. మీరందరూ కూడా ఐకమత్యంగా ఉంటే 2500 మనం ఏదైతే డిమాండ్ చేస్తున్నామో అది ఖచ్చితంగా సాధ్యమే. నేను నిన్న ఒక ఆమె రోడ్డు మీద చిత్పర పని అంటూ నమ్మడం ఏమన్నది, ఏమమ్మా ఇప్పుడెక్కడ చిత్పర పని నన్ను అయిపోతుంది కదా అంటే నేను ధర్మబారికి వెళ్ళి ఇచ్చిన సార్ అన్నది. ఎందుకమ్మా అంత దూరం పోయినవి అంటే
ఏం చేయాలి సార్ ఈ కేసీఆర్ సాగుని ఇది ఏయంగా నేను సన్నపట్లు వేసిన 2 ట్రాలీలు సగం దొడ్డాలు పడుతుండే ఒక్క ట్రాలీకి వెళ్ళలేదు. నేను లాస్ అయిపోయి నా పరిస్థితి ఎన్నో చిత్ర పనులు మీ పరిస్థితి సార్ అన్నది. ఆమె చూస్తే వాస్తవంగా చాలా బాధ అనిపించింది. ఆమె వేసిన పాపం ఏంది, కేవలం నువ్వు చెప్పినందుకు నీ మాట విని ఆమె వ్యవసాయం చేయడం ఆమె చేసిన తప్ప. కాబట్టి ఇప్పటి నుంచి రైతులంతా కూడా చైతన్యమై మీరు ఎప్పుడైనా సరే మీకు ఏ అన్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీ మీ అందరికి విన్నట్టు ఉంటుంది. ఏ సమస్య మీదైనా పోరాడుతుంది. గతంలో కేసీఆర్ కు ఒక ధీమా ఉండే ఏంటంటే నేను ఏం చేసినా నడుస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు అనుకున్నాడు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉప కలెక్షన్లలో పాల్గొంటే నేను ప్యూర్ పల్లెటూరులో 4 ఊర్లలో నేను గ్రౌండ్ స్థాయిలో పనిచేస్తే ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి ఒకటే చెప్తున్నారు సార్ ఈ సంవత్సరం మాత్రం చాలా లాస్ అయిపోయినాం. కేసీఆర్ ఏదైతే నిర్బంధ వ్యవసాయం పేరులో సన్న రకాలు వేయాలని చెప్తే మేము మాట మేము సన్న రకాలు వేస్తే 18,000 నుంచి 20,000 రూపాయలు మేము లాస్ అయిపోయినాము. కాబట్టి ఈసారి మాత్రం మేము టీఆర్ఎస్ ఓటేయము హరాకంటే భారతీయ జనతా కమలం పువ్వుకు ఓటేస్తామని వాళ్ళు ఇళ్ళ వేస్తే మాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే రైతులు ఇంత లాస్ చేసిందా అని చెప్పి. అదేవిధంగా మన దగ్గర చూస్తే అసలు పంట చేతికి వచ్చే సమయానికి వర్షాభావం వల్ల చాలా మటుకు దోనపోటు రావడం జరిగింది. ఆ దోనపోటుతో పాటు ఆ పాటక తెగులు వచ్చేసరికంటే పంట దిగులు పూర్తిగా తగ్గిపోయింది. దొడ్డు రకం వడ్లు కేసీఆర్ తన ఫామ్ హౌస్ ఉన్నట ఆ దుబ్బాకలు వచ్చాయంటే ఆ పట్టాకెళ్ళే కాబట్టి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో మాత్రం దొడ్డట్లు వేస్తున్నాడు. మనకు మాత్రం సన్నపడ్లు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్తే అసలు రైతులు ఎంత చైతన్యమైంది. వాళ్ళు ఏమనుకుంటుందంటే నేనేం పండిస్తున్నాను రైతులు వెళ్ళాలనుకున్నారు. రైతులు చాలా చైతన్యవంతులు, గతంలో ఇలా కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి ఖచ్చితంగా బోనస్ రూపంలో ప్రకటించేసి ఈ వడ్లను సన్న రకం వడ్లను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనాలి. అదేవిధంగా ఏదైతే కొనుగోలు కేంద్రాలు మీరు తాళి పేరిట తప్ప పేరిట తరుగు రూపంలో తీస్తుర్రో తరుగు రూపంలో అఫీషియల్ గా తీసిందే కాకుండా మీరు ఇంకా ఏం చేస్తున్నారు, సొసైటీల ద్వారా కొనుగోలు చేస్తే సొసైటీ అధ్యక్షులు ఏదైతే వాళ్ళు అక్రమంగా రైతులు కష్టపడి చివరి గింజ వరకు కళ్ళంలోకి నూకొచ్చి వాళ్ళు అమ్మితే మీరు మాకు 5 కిలోలు 10 కిలోలు కొట్టేస్తున్నారని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. సోదరులారా మీరందరూ కూడా భయపడకుండా జోకించేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎంత మెజర్ చేసిరో వాళ్ళు కూడా ఒక చిట్టి తీసుకోండి. వాళ్ళు రైతులు పోయిన తర్వాత వాళ్ళు ఏం Yes, 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 yes.